ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఒకటే రిలీజ్ చేయడం జరిగింది కదా, ఎలా ఉంది? సూపర్ ఉందన్న. అంటే మేనిఫెస్టో ఇచ్చారు కదా, అందులో ఏమేమి హామీలు ఇచ్చారో మీకు తెలుసా? తెలుసండి. ఏమేమి? విద్యా కానుక, అమ్మఒడి, రైతు భరోసా, ముఖ్యంగా ముసలి వారికి పెన్షన్ అనేది పెంచడం జరిగిందండి. అంటే ముసలి వాళ్ళకి ఇప్పటి వరకు 3,000 వచ్చి పెంచారు, ఇప్పుడు మళ్ళీ 3,500. అలాగే అమ్మఒడి వచ్చేసి 17,000, రైతు భరోసా వచ్చేసి 16,000 చేశారు కదా. అంటే ప్రజలు భారీగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కదా, అంటే ఎంతవరకు చేయగలను అంతవరకే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. దొంగ హామీ ఏం లేదు, దొంగ హామీలు అయ్యి అంటూ ఏం లేవని జగన్ అన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. మరి ఇంతకు మించి అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ప్రకటించడం జరిగింది. ప్రజలు ఆ హామీలు నమ్ముతారా, ఈ హామీలు నమ్ముతారా? జగన్ అన్న గారిని నమ్ముతారండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హామీలు నమ్మరు? ఎందుకంటే ఈ పాలన అనేది చాలా మంచి అనేది జరగడం అయితే మనం చూస్తున్నాం. అలాగే పేద పిల్లలు చాలామంది కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేవి జరుగుతున్నాయి కదా. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, అవి ఏవైతే కంప్లీట్ చేయలేకపోయారో, మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే చేస్తానో అదే ప్రకటించాను అంటున్నారు. అది నిజమే కదండి. ఏదైతే చేస్తారో అదే చెప్పారు, అదే చేసి చూపించారు కూడా. ఇప్పుడైతే ముసలి వాళ్ళకి 3,500 పెన్షన్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా ముందుసారి కన్నా అయితే బాగానే ఉంటుందండి. ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తే ఎట్లా ఉంటుంది అంటారు? ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇచ్చినా చేయలేరండి. ముందుసారి ఇచ్చిన మేనిఫెస్టోలోనే చాలా వదిలేశారు. ఇప్పుడైతే ఇంకా మనం చెప్పుకోవడానికి ఏముంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదంటున్నారు, మరి నేనైతే వస్తే ఫ్రీ బండ్లు ఇస్తాను, అలాగే ముసలి 4,000 ఇస్తాను అంటున్నారు. ఫేక్ అని అందులో ఏం లేదు, ఏదో ఒకటి ఫిట్టింగ్ పెడతారు మధ్యలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో మాట తప్పకుండా ఇస్తారంటారు. ఇస్తారండి, పక్కా ఇస్తారు. మరి రైతులకు వచ్చేసి 16,000 అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రైతు భరోసా బాగుంటుందండి.